ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదం తగ్గించడమే లక్ష్యంగా చర్చలు మొదలయ్యాయి. అమెరికా, చైనా మధ్య ప్రతీకార సుంకాలపై చర్చలు ప్రారంభించారు. భారీ టారిఫ్లు తగ్గించుకుంటాయనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడంతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఔన్స్ బంగారం రేటు $50కు పైగా పడిపోయింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ ఉంటుందని, బంగారం రేట్లు దిగొస్తాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో మే 12న దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అమెరికా, చైనా చర్చలు మొదలైన క్రమంలో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. క్రితం రోజు ఔన్స్ స్పాట్ గోల్డ్ రేటు $3,325 వద్ద ఉండగా ఇవాళ అది $3,261 స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు $65 మేర తగ్గింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $32.57 వద్ద కొనసాగుతోంది. ఇక ఇండియన్ రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే కొంచెం పడిపోయి 85.493 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ తులం 90,450 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా 98,680 వద్ద కొనసాగుతోంది. అయితే దేశీయంగా క్రితం రోజు బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. కానీ ఇవాళ గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు అందడంతో కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నా వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. గత 5 రోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి 1,11,000 వద్ద స్థిరంగా అమ్ముడవుతోంది.